श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। हरि ओम। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అన్నదానము కన్నా అధిక దానము లేదు, తల్లిదండ్రుల కన్న దైవమేది, సత్యశీలత కన్న జగతీత పంబేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభంబేది, క్రోధంబు కన్న శత్రుత్వమేది, అంగనామణి కన్న అభినవమణి ఏది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను నరకమేది, సర్వదా కీర్తి కంటెను స్వర్గమేది, సర్వలోకాభిరామ శ్రీరంగధామ. 2025 సంవత్సరం మే నెల 11వ రాశి కుంభరాశి 16 నుంచి 31 లోపల పక్ష ఫలాలు చెప్పుకుందాం. ఈ పక్ష ఫలాలు ఎట్లా ఉన్నాయంటే, కుంభరాశికి ఏలినాటి శని చివరి భాగం, ఇంకా 2 సంవత్సరాల 6 మాసాలు ఉన్నది. ఎందుకంటే ఒక ధర్మం చెప్పాలి. ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషికి వ్యాధి వచ్చిందండి. ఆ జబ్బుతో చాలా కష్టపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఆ తగ్గడానికి ఎన్నో మందులు వాడారు. ఈ మందుల వల్ల ఒంటో శక్తి అంతా కూడా నశించిపోయింది. కాలు కదిలించలేని, మరి లేచి కూర్చోలేని, మరి ఎవరన్నా పట్టుకొని చేపట్టుకొని కూర్చోబెట్టే పరిస్థితులు వచ్చి ఉన్నటువంటి వాడు నేను లేచి ఎగురుతానంటే ఎట్లా ఉంటుంది? చిన్నగా గంజి తాగి, చిన్నగా ద్రవ పదార్థం తీసుకొని, చిన్న కష్టపడి పైకి వస్తే అప్పుడు బాగుంటుంది. పసిపిల్లాడి లాంటి పరిస్థితి కుంభరాశిది. ఈ కుంభరాశిలో మరి ద్రవాహారం తీసుకుంటూ జాగ్రత్తగా కొన్నాళ్ళ పాటు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ టైంలో అనారోగ్యాలు రావడానికి బాగా టైం కనబడుతుంది. ఇన్నాళ్ళ నుంచి ఏ ఉప్పు కారం నీళ్ళు పోసుకొని తిని బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఏలినాడు శనిలో. మరి పాలు దొరికినాయి, లేకపోతే నెయ్యి దొరికిందండి. పెరుగులాగా నెయ్యి కలుపు తిన్నామనుకో, ఇన్నాళ్ళ నుంచి పేగులు ఎండెండి ఉన్నాయి. ఆ నెయ్యి కలుపు అన్నం లోపలికి పోతుందా, అరుగుతుందా? లోపల పేరుకుపోయి పట్టేసి ప్రాణం తీస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దొరికింది కదా అన్నీ తిందామంటే కాదు. జాగ్రత్తగా తేలిగ్గా ఆహారం, జీర్ణమయ్యే ఆహారాలు అట్లా తింటూ కాస్త వ్యాయామం చేస్తూ జాగ్రత్తగా ఉంటూ, మరి ఇన్నాళ్ళ నుంచో జైల్లో ఉన్నావు, తిన్నావో తినలేదో అని ఒకటి నేర్చి లడ్డు పెడతాడు, ఒకడేమో మినప సున్నిండులు పెడతాడు, ఇంకా కళాకారం పెడతాడు. ఇట్లా రకరకాలమైన పెడితే తిన్నాడు అంటే వాడి గతి అధోగతి పడుతుంది. అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ అందరితో సంతోషంగా కాలం గడుపుతూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ కుంభరాశి ఎట్లా ఉంటుందంటే, మనిషిడా నడవటానికి కూడా చేతకాని వాళ్ళ కనపడతాడు. పొట్టగిత బాగా లావుగా ఉంటుంది, కాళ్ళు సన్నగా ఉంటాయి. లేచి నడుస్తుంటే చెయ్యి ఊపినంతగా నడకబోదు. అబ్బో వీడేం మనుషులు అంటారు. అయితే వాడు చాలా గొప్పవాడు. ఈ కుంభరాశి కడవలాగా ఉంటుంది. వాడు నిండుకుండరా అంటారు. నిండుకుండ ఎట్లా ఉంటాడంటే
తనకున్న అనవసరంగా ఖర్చు పెట్టడు, లేనప్పుడు ఎవరికి చెయ్యి జాపడు, చాలా జాగ్రత్తగా బతుకుతాడు. ఈ చుట్టానికి ఈ కుంభరాశి వాడితో మాట్లాడటానికి కూడా భయపడే స్థితిలో కనపడతాడు. ఎంతో మంచి దయార్ద్ర హృదయం కలిగి ఉంటాడు. ఎవడు వచ్చి చేయి జాపినా లేదనే పని లేకుండా దాన ధర్మాలు చేసే మనస్తత్వం ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళు. మరి మార్చి 30 దాకా వాళ్ళు పడ్డ బాధలు చెప్పుకోవటం చేతగానంత బాధలు పడ్డారు. ఒకవేళ ఆ బాధల్ని గుర్తు చేసుకొని జాగ్రత్త పడదామనే ఉద్దేశ్యంతో జరిగిన బాధలు చెబితే వినేవాళ్ళు అవతల వాడిని వెధవలాగా చూస్తారు. కానీ జరిగిన బాధల్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మరి జీవితాన్ని కాపాడుకుంటూ ఇదివరకు ఇంత నష్టపడటానికి కారణం ఏమిటి, ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెట్టుకొని చేయరాని ముండమ పనులని చేసి చేయకూడని పనులని చేసి దానివల్ల నష్టపడి ఇవాళ మనిషిగా మిగిలి మనిషిగా బయటకు వస్తే ఎట్లా బతకగలుగుతామో కూడా అర్థం లేని ఆలోచనలో ఉండి మార్గం ఏమిటో అని వెతుక్కుండేటువంటి పరిస్థితులు ఈ కుంభరాశికి ఉన్నాయి. కానీ ఈ కుంభరాశికి శని అధిపతి, ఆ శని ద్వితీయాన్ని మారాడు. ఏలినాడు శని 3వ భాగానికి వచ్చాడు. ఈ 3వ రాశిలోకి వచ్చిన శని చివరి భాగం 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలన్నర ఉంది. కానీ శని యొక్క స్వభావం ఏంటంటే నీకు ఎంత మంచి చేసినా వాడిని బాగా పరీక్షించి చూస్తాడు. ఎందుకంటే చదువుకోవటానికి వాళ్ళ పిల్లలకి 1వ క్లాసుకి 30,000 40,000 కడుతున్నారు. కానీ అక్కడికి పోతే వాళ్ళు చేసే అల్లరికి టీచర్స్ కొట్టను కూడా కొడుతున్నారు. అంటే డబ్బులు ఇచ్చి కొట్టిస్తారా? అట్లా కొట్టిస్తారు. కానీ పిల్లలు జాగ్రత్తగా పైకి రావటం కోసమని జాగ్రత్త పడి చదువు చెప్పిస్తారు. అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకున్న పరిస్థితిలో ఉండాలి. ఎన్ని రకాల నష్టాలు వచ్చినాయో అన్ని రకాల నష్టాలు పడి రేపటి నుంచి తినటానికి తిండి ఎట్లా గడుస్తుంది అనుకున్న పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు ఒక వ్యాధి వచ్చి ఇది ఎట్లా నయం కావాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. ఇది చాలా అనుభవం. 2 సంవత్సరాల తర్వాత మీలాంటి గొప్పవాళ్ళు ఎవరు ఉండరు, అంత గొప్పగా బతుకుతారు. మీకు 2 సంవత్సరాల తర్వాత చాలా మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడు 2024 నుంచి కూడా 2030 వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు. కష్టాలు అంటే 8 రకాలు చెప్పారు. అష్ట కష్టాలు అంటారు. ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, ఇల్లున్నా, విద్య ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఎంత డబ్బున్నా కాదండి, కొండంత బంగారం ఉన్నా, కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తినటానికి ఏమన్నా అన్నం వస్తుందా? అన్నం తిన్నంత బంగారం ఏమైనా తినగలుగుతాడా? తిని అరిగించుకోగలుగుతాడా? కాబట్టి కష్ట సమయాలు ఇవి. ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు. ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవ్వరూ ఓర్చుకోలేనటువంటి, కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు, దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం. ఈ సమయం ప్రతీకారం తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది. మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు. అతను కూడా మిలిటరీ మ్యానే. భర్త చచ్చిపోయినందుకు, తనకు భర్త లేనందుకు కాదు,
శాంతి కావాలని కోరుకుంది, ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే. అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో. అది మనం ప్రోద్బలం చేస్తే అయ్యేది కాదు. ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు. అది కాలచక్రం. ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు. కాలమే సర్పమే కాటేస్తుంది. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు 40 మంది జనాలను చంపారు. దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం. కానీ ఇట్లా ఎందుకు జరిగింది? ఈ జరగటానికి సమస్య ఏమిటి? సమస్య కాదు కావాల్సింది. ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం. అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం. అది కూడా కాదండి. ఇట్లా జరగడానికి అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో, కర్మమున పుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మమును చెడున్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అన్నారు. మన తెలుగుదేశం, ఇదివరకు ఆంధ్రదేశం అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్నారు, కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు. ఈ తెలంగాణలో బమ్మెరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు, నూతన వ్యాసుడు, వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి. ఆయన ఈ పద్యం రాశాడు. కర్మమున పుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అని రాశారు. వ్యాసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బొమ్మర పోతనామాత్రుల వారు రచించారు. తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి. ఈ శాంతి ఎట్లా వస్తుంది? శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు. భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా. మనం కోరుకుంటే వచ్చేది కాదు, కోరుకోకపోతే పోయేది కానే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అది ఎట్లా వస్తుందో నేను ఒక్క పద్యంలో చెబుతాను. అన్నదానము కన్నా అధిక దానము లేదు, అన్నదానాన్ని మించిన దానం లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేది, తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు. సత్య శీలత కన్నా జగతి తపంబేది. సత్యం పలకటం, శీలత అనగా పరస్త్రీ వ్యామోహం. పర అనేదానికి ఏదైనా సరే మనది కాని దానికి వ్యామోహించడం. సత్యశీలత కన్నా సత్యానికి అబద్ధం ఆడకుండా ఉండటం, ఇంకో దానికి ఆశపడకపోవటం. సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ కంటే ఎక్కువ ధర్మమే. దయ ఎట్లా ఉంటుంది? నీ దగ్గర 100 రూపాయలు జేబులో ఉన్నాయి, తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి. ఒక మనిషి 3 రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు. వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిలైనో ఏదో ఎక్కిస్తే వాడు బతికి బయటపడతాడు. నీవు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు, కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం బేది. మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు. ఏదైతే మంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, 3 రోజుల నుంచి ఆహారం లేదు, వాడు చచ్చిపోతాడు. వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆ శిలైనెక్కిచ్చి మరి ఆ జీవిని రక్షించడం, అది సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ, అటువంటి దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. ఒక దేవాలయం కట్టినా, ఒక వివాహం జరిగినా, ఒక మంచిది ఏదైనా కార్యక్రమం జరిగినా, ఒక యజ్ఞం జరిగినా దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. క్రోధంబు కన్నా శత్రుత్వమేది.
ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకీ తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం. అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు. క్రోధము కన్నా శత్రుత్వమేది. అంగనామణి కన్నా అభినవమణి ఏది. అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట. ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను. వాళ్ళు మగవాళ్ళందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు. అంగనామణి, అంగనామణి కన్నా అభినవమణి ఏది. రుణము కంటేను నరునకు రోగమేది. రుణం కంటే రోగం ఇంకోట్లేదు. 24 గంటలు వాడు అడిగిన దానికి బాధ, తేలకపోయినందుకు బాధ, బాకీ తీర్చలేనందుకు బాధ. ఈ బాధతో వ్యాధి. ధృణము కంటేను నరునకు రోగమేది. సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. సర్వలోకాభిరామ శ్రీరంగధామ. మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు. కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి. అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు. కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. మరి ధర్మస్య జయోస్తు, ధర్మం ఎప్పుడు జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం, ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.